మన రిటైర్డ్ ఆర్మీని నేను ప్లాట్ కొన్నా నాకు మోసం చేసినని కొందరు చెప్పిండ్రు. వారికి సూటిగా చెప్తున్నా. ప్రస్తుతం చెప్పినా కూడా మళ్ళీ ఆయన అదే మిస్టేక్ చేస్తుండ్రు. మీరు ఒక సేవ చేయడానికి ఎట్లయితే దేశానికి సేవ చేసిండ్రు, మేము కూడా ప్రజల్లో పబ్లిక్ సేవ చేద్దామని వచ్చినాము. పబ్లిక్లో ఉంటాము, పబ్లిక్ సేవ చేస్తాము. ఆ ఉద్దేశంతో ఉన్నాము. మీకు మోసం చేసే ఉద్దేశం మాకు లేదు. ఒకటి వాస్తవం గుర్తుపెట్టుకుంటే డాక్యుమెంట్ చూపిండి అంటున్నారు కదా, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ 2022లో రిజిస్ట్రేషన్ అయింది. 2022 అక్టోబర్లో. ఇది సర్వే నెంబర్ 29. ఇది 29 సర్వే నెంబర్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది మానది. కానీ మేము కొన్నది కాదు, మా తాత ముత్తాతకి వచ్చిన ప్రాపర్టీ. ఇది మా భూమి. ఇది వాస్తవానికి ఇదే. అయితే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే, నేను చాలా మటుకు కొందరు అసమర్థులు మూర్ఖులు మీరు ఎంత వాదించినా కొన్ని విషయాల్లో నేను రెస్పాన్స్ కాను. మీరు ఒక రిటైర్డ్ ఆర్మీ కాబట్టి మీకోసం చెప్తున్నా. మీకు పర్సనల్ చెప్పినా, మళ్ళీ ఈ మీడియా పరంగా కూడా చెప్తున్నా. మీరు మోసపోయిన వాస్తాము, మీ కమ్యూనల్ మోసం చేసిన వాస్తాము. ఈ సర్వే నెంబర్ 27 అని చేసి బేకని కావాల్సుకొని మీకు అలా మోసం చేసినారు. ఒకవేళ సర్వే డాక్యుమెంట్ ప్రకారం తప్పుపడ్డది మీ సర్వే నెంబర్ అంటే, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని సబ్మిషన్కి ఇస్తే ఆయనే మళ్ళీ చేంజ్ చేస్తాడు. మీరు 29 వేసిస్తాడు కదా. అంటే వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు కాబట్టి మీకు ఇలా చేసిండు. మీరు అన్నీ తెలిసి కూడా తప్పు మాట్లాడకండి. మీరు ఒక రిటైర్డ్ అంటున్నారు, ఒక రిటైర్డ్ ఆర్మీ అంటున్నారు. అలాంటి అబద్ధాలు మాకు చెప్పకండి. మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కావాలంటే ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నా. ఈ సర్వే నెంబరు 27 అని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే, ఒక సర్వే తీసుకొని చూపించిన, నేను ఇక్కడ ఉన్న ఈ 1 ఎకర్ 1 ఎకరన్నర మొత్తం వదిలేస్తా. ఎందుకంటే 27 అనేది లేదు. అక్కడ ఆ ఇంటి అవతల, ఆ గోడ అవతల ఉంది 27. దీని పక్కన 28 ఉంది. ఈ సర్వే నెంబర్ పక్కన 30, 31 ఉంది. ఇవన్నీ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ బార్డర్ల తర్వాతనే 27 వస్తుంది. కాబట్టి మీరు అనవసరంగా మోసపోయి ఇబ్బంది పడి అనవసరంగా బుద్ధి వెళ్ళకండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు కొంతమంది ఇచ్చినా సరే కొందరికి నేను రెస్పాన్స్ ఇవ్వను. ఎందుకంటే అసమర్థులతో మూర్ఖులతో వాదించాను కాబట్టి ఎవరికి రెస్పాన్స్ ఇవ్వను. మీరు ఒక రిటైర్డ్ ఆర్మీ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు సర్వే చెప్పేయండి. ఇది వెళ్తే 100% వదలడానికి రెడీగా ఉన్నా. ఓకే, వీళ్ళు కళ్ళు కట్టినా కూలిపేసి మీకు అప్పచెప్తా. అది 100% మీకు మాటిస్తున్నా. దీన్ని ఎలాంటి దోకాశం లేదు. నేను అబద్ధం చెప్పచ్చు, పేపర్లు అబద్ధం, సర్వే అయితే అబద్ధం చెప్పాడు కదా. మీకు ఏ డిస్ట్రిక్ట్ సర్వే అయినా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఈ సర్వే నెంబర్ కరెక్ట్ అయిందనుకో మీకు ఎవరికి రెడీగా ఉన్నా. ఇంకోటి విషయం ఏంటంటే, దీంట్లో మీకు అయితే ఏ విధంగా అయితే ప్లాట్ అమ్మిండ్రు నందు అనే వ్యక్తి, ఇంకోరు కూడా ఇట్లే 4 ప్లాట్లు వేరేళ్ళకి అమ్మిండ్రు. వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ టీచర్ కొన్నారు. వాళ్ళు టీచర్లు కొని వాళ్ళు మళ్ళీ సర్వే చేసుకొని తప్పు మోసపోయినాం కదా అని చెప్పి తెలుసుకొని ఆ అమ్మిన వ్యక్తికి పోయి ఆ 4 ప్లాట్ల పైసలు లేదు మళ్ళీ తీసేసుకున్నారు. మీరు కూడా మీకు అమ్మిన వ్యక్తి మోసం చేసిండు నందు అనే వ్యక్తి. కాబట్టి మీరు ఏమున్నా ఆయన దగ్గరికి పోయి మీరు మిగతా వాళ్ళు ఏ విధంగా చేసిండ్రో అది తీసుకోవాలి. ఆయన ఏనంత మాత్రం మీరు మామిన బురద తగిలితే కరెక్ట్ కాదు. ఒక రిటైర్డ్ ఆర్మీ ఉన్నారు కాబట్టి 1-2 సార్లు ఆలోచించి సర్వే చేసి కరెక్ట్ తప్పే తెలుసుకొని చేసుకోండి. మోసపోయిన తప్ప అంటలేను. మోసపోయిన వాస్తవము, మోసం చేసిన వ్యక్తి తప్పు. దాని ద్వారా మీరు ఏమన్నా ఆయనకు అడగాలి. కానీ మీరు మా దగ్గరికి వచ్చి బురద వెళ్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు సర్వే చేసుకోండి. 27 వెళ్తే నేను 100% వదలడానికి అడుగున్నా. మీడియా ప్రకారం చెప్తున్నా. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. మరొకసారి చెప్తున్నాను అంతే.